యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. అంటే చెడును నీవు అసహించుకోవాలని, ఆ గ్రహింపు నీవు కలిగి జీవించాలని, ఆ పాపాన్ని విసర్జించాలని దేవుడు ఈ దినమున నీకు తెలియచేస్తున్నాడు. ఆ గ్రహింపు నీకు ఉన్నప్పుడు మాత్రమే నీవు పాపాన్ని అసహించుకుంటావు. పాపాన్ని విసర్జించగలుగుతావు. ఎప్పుడూ కూడా నేను పాపం చేస్తే పాపానికి జీతం మరణము అని మనం పదే పదే చదువుతున్నాం. కానీ మనమే మన కుటుంబంలో చూసినట్లయితే, మన తండ్రికి ఏదైనా అయిష్టమైనటువంటి కార్యము ఒకటేదైనా మనం చేస్తే, తండ్రి శిక్షిస్తాడు అని ఎంత భయపడుతున్నామో, మరొక సంగతిని కూడా మనం గ్రహించాలి. ఏమని అంటే, తండ్రి నేను బాగా నొప్పిస్తున్నానని, తండ్రి నేను బాధ పెడుతున్నానని గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడే మనం ఆ పాపాన్ని విసర్జించగలుగుతాం. ప్రతిసారి నేను పాపం చేస్తే ప్రభు నన్ను శిక్షిస్తాడు, పాపం చేస్తే ప్రభు నన్ను కొడతాడు అని మనం అనుకుంటున్నాం. కానీ పాపం చేస్తున్న ప్రతిసారి ప్రభువు నీ పక్షముగా ఎన్ని మారులు తండ్రి ఎదుట విజ్ఞాపన